విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలో గతంలో ధ్వంసమైన శ్రీ కోదండ రామస్వామివారి విగ్రహాల నిమజ్జన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య సాగుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామతీర్థం నుండి ప్రారంభమైన ఈ పుణ్యయాత్ర అనకాపల్లి అన్నవరం మీదుగా సోమవారం మధ్యాహ్నం పిఠాపురంలోని పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం చేరుకుంది. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్న ఈ యాత్రలో భాగంగా రథంపై ఉన్న సీత, లక్ష్మణ సమేత కోదండరాముని వృత్తులకు కుక్కుటేశ్వర స్వామి ఆలయ అర్చకులు, వేద పండితులు ధూప దీప నైవేద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆనాడు జరిగిన పాపాలు పోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ధ్వంసమైన రామతీర్థం విగ్రహాలను పవిత్ర కోటిపల్లి గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తీసుకువెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం పట్టణ జనసేన ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, జనసేన నాయకులు బాలిపల్లి అనిల్, బాలిపల్లి రాంబాబు, రెడ్డీం రమేష్, రెడ్డీం జనార్దన్, మాజీ వైస్ చైర్మన్ బుజ్జి, పోలిశెట్టి చంద్రశేఖర్, వనం వీరబాబు, జన సైనికులు, వీర మహిళలు మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పిఠాపురం పట్టణం రామనామస్మరణతో మారుమోగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబు श्री रामदूत महाराज की, लक्ष्मण सीता समेत हनुमत महाराज की जय श्री राम. రామతీర్థంలో కలిసి ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలని ఆ రోజు ధ్వంసం చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మరి ఎక్కడైతే మెడ వరకు కూడా ఒక మనిషిని ప్రాణాలు తీసేటప్పుడు ఏ విధంగా మరి దుండగులకు చర్యలు పాల్పడతారో ఆ దుండగులు మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని కూడా మెడ దగ్గర నరకవేసి మరి ఏదైతే పాపానికి మూడగొట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలని, మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముల వారిని కానీ, సీతాదేవి లక్ష్మణుల వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం కానీ, అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం ఇస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు మేము అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత కాకినాడ భానుగుడి దగ్గర నుండి మరి ద్రాక్షారామంలో ఈరోజు ఈ విగ్రహాలని మరి నిమజ్జనం అంటే జల కోటిపల్లిలో గోదావరిలో ప్రముఖ మరి నదీ జలాలైనటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేమందరం కూడా మరి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు, మరి మా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇక్కడ స్వామివారికి ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి స్వామివారు సంవత్సరం కలవచ్చు.